ధోని ఎన్టీఆర్ డాన్స్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? పర్ఫెక్షన్. ప్రతి మూమెంట్ కూడా మీరు అసలు చరణ్ గారి సాంగ్స్ మనం లేటెస్ట్ ఐ ఆల్సో ఇట్ క్రాసెస్ 16 million. I can't do like him because he is something else. బన్నీ గారు, అసలు ఠప్ ఠప్ అనేసి ఎప్పుడు మహేష్ గారిని ఎప్పుడు కలిసారు మీరు? మహేష్ బాబు సార్కి హీస్ టూ స్మార్ట్, హీస్ టూ హ్యాండ్సమ్. డైరెక్ట్ గా కాల్ చేసి మాట్లాడగలిగారు, క్లోజ్ గానీ. ఆనెస్ట్లీ చెప్పనా, బిగ్ బాస్ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్పండి అడగండి. అయితే ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో యాక్టర్స్, స్టార్ హీరోస్ అన్ని ఇండస్ట్రీలో ఉంటారు. బట్ మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోస్ అందరికి కూడా ఎంతో కొంత డాన్స్ పరిజ్ఞానం ఉంది, మంచి డాన్సర్స్. ట్రూ. అబ్జర్వ్ చేస్తుంటారా అందరివి? ఎవరెవరు ఇప్పుడు ఎన్టీఆర్ గారిది మీరు ఒక సినిమా చెప్పారు, పలానా సినిమాలో పలానా పార్ట్ ఇష్టం అని. అలా ఒక్కొక్కరికి సినిమాలో ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది, ఒక్కొక్క డాన్స్ స్టైల్ ఉంటుంది. డెఫినెట్లీ. ఎవరు అది ఒక్కొక్కరి గురించి చెప్పమంటే ఏం చెప్తారు? ఒక్కొక్కరిలో ఉన్న క్వాలిటీ గురించి చెప్పమంటే? ఓ మై గాడ్, ఇట్స్ టూ డిఫికల్ట్ బికాజ్ ఇప్పుడు వాళ్ళ సీనియర్ అండ్ ఐఎమ్ స్టిల్ లెర్నింగ్ సార్ వాళ్ళ నుంచి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం నేను చెప్తాను. చెప్పండి. జూనియర్ ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ డాన్స్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? పర్ఫెక్షన్. వెన్ హీ డూ ప్రతి మూమెంట్ కూడా మీరు అసలు తను మిస్ చేయరు. సో చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. కాబట్టి ఐ థింక్ ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ ద పర్ఫెక్షన్, సార్ని చూసుకొని మీరు నేర్చుకోవచ్చు. ఎస్. చరణ్ గారి సాంగ్స్ మనం లేటెస్ట్ చిక్రీ సాంగ్ కూడా I also did. It crosses 16 million on my YouTube channel and 13.1 million on my Instagram. వావ్. అంటే పీపుల్ లవ్డ్ ఇట్ టూ మచ్. ఐ డూ ఇట్ అండ్ నేను యాక్చువల్లీ చరణ్ సన్ని అయితే నేను ఐ కాంట్ డూ లైక్ హిమ్ బికాజ్ హీ ఈజ్ సంథింగ్ ఎల్స్. చాలా గ్రేట్ పర్ఫార్మర్ కూడా. బట్ ఐ ట్రైడ్ ఇట్ నేను నా ఓన్ స్టైల్లో ట్రై చేశాను, సింపుల్గా స్వీట్గా. బట్ స్టిల్ పీపుల్ లవ్డ్ ఇట్ అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్. సో చరణ్ సార్ది అయితే ఐ థింక్ వీ కెన్ సే ద గ్రేస్ చాలా బాగుంటుంది సార్ది. ఓకే. బికాజ్ ఆబ్వియస్లీ చిరంజీవి సార్ దగ్గర నుంచి అది వచ్చింది. ఓకే. అంటే చిరంజీవి గారు మూమెంట్స్ అన్నీ తెలుసు కదా మీకు? చాలా అబ్జర్వ్ చేశారు కదా? మామూలుగా ఉండవు అసలు. గ్రేస్ అయితే మై గాడ్ అద్దరిపోతుంది అసలు. ఓకే. బన్నీ గారు ఎనర్జీ చాలా బాగుంటుంది. అసలు ఠప్ ఠప్ అనేసి ఎప్పుడు పర్ఫామ్ అంటే మొత్తం సాంగ్ అయిపోయిందో వీ డోంట్ నో. చాలా బాగుంటుంది. సో ఐ థింక్ ద ఎనర్జీ లెవెల్స్ అనేది సార్ది చాలా చాలా బాగుంటుంది. ఓకే. ఇంకొక పిక్ చూసాను, మహేష్ గారిని ఎప్పుడు కలిసారు మీరు? మహేష్ బాబు సార్కి అయితే వెన్ కుర్చీ మడత పెట్టి సాంగ్ మన అన్నపూర్ణ స్టూడియో 7 acres షూట్ జరుగుతుంది, అక్కడే సెట్ వేశారు. సో అప్పుడు సార్తో మీట్ అయ్యాను. ఓకే. అది కూడా లైక్ శేఖర్ మాస్టర్తో కలవడానికి వెళ్ళాను. అండ్ శేఖర్ మాస్టర్ అప్పుడు కుర్చీ మడత పెట్టి సాంగ్ షూట్ జరుగుతుంది. సో ఒక ఇంపార్టెంట్ మీటింగ్కి వెళ్తే అక్కడ సార్ ఇంట్రడ్యూస్ చేశారు ద మహేష్ బాబు సార్కి దట్ షీ ఈజ్ ఆల్సో ఫ్రమ్ ద డీ షో అండ్ మంచి డాన్సర్ అండ్ పర్సన్. సో ఫస్ట్ టైం సార్ని అక్కడ చూశాను అండ్ ఐ ఫెల్ట్ లైక్ వా, బికాజ్ హీ ఈజ్ టూ స్మార్ట్, హీ ఈజ్ టూ హ్యాండ్సమ్ అండ్ the glow on his face is something, very, very good. Yeah, that's why. ఓకే. మీకు సినిమా ఇండస్ట్రీలో జర్నీ చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో మంచిగా కొంచెం క్లోజ్ అనుకున్న సర్కిల్ అంటే ఏం చెప్తారు మీరు? అఫ్కోర్స్ ఎవరైనా కావచ్చు, ముమైత్ ఖాన్ గారిది ఏదో చూశాను ఫొటోస్. ఎవరైనా సార్ మీకు క్లోజ్, డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడగలిగారు క్లోజ్ కానీ? ఆనెస్ట్లీ చెప్పనా, సో ఇఫ్ ఆనెస్ట్లీ ఐ సే నో వన్. అంటే నో వన్ అంటే బికాజ్ ఫ్రెండ్స్ అనేది ఎవరు నాకు ఇంకా ఇండస్ట్రీ లేరు. పరిచయం ఉన్నారు, పరిచయం చాలా మంది ఉన్నారు. వెన్ ఇట్ కమ్స్ టు ఫ్రమ్ బిగ్ బాస్ ఫేమ్ నుంచి కూడా చాలా మంది ఉన్నారు. వెన్ ఇట్ కమ్స్ టు ఇండస్ట్రీలో యాక్టర్స్ కూడా చాలా మంది, డైరెక్టర్స్ అందరూ పరిచయం ఉన్నారు. కానీ ఉంటారు కదా, ఈ పర్సన్ ఈజ్ జస్ట్ లైక్ వన్ ఆఫ్ మై పిల్లర్ అనేది అట్లా ఎవరు అంత లేరు ప్రెసెంట్. దాట్స్ ఇట్. ఓకే. బిగ్ బాస్ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్పండి అడగండి. బిగ్ బాస్ చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది? బిగ్ బాస్ నుంచి ఏమన్నా ఆఫర్ వస్తే వెళ్తారా లేదా?
ఏమైనా ఆఫర్ కాదు. సిన్స్ 4 or 5 years ఐఎమ్ గెటింగ్ ద ఆఫర్. ఎందుకు వెళ్ళలేదు మరి? అంటే అంత ఇంట్రెస్ట్ లేదు కాబట్టి. మ్మ్. డి అయిపోయిన తర్వాతనే Okay. కాల్స్ రావడం స్టార్ట్ అయ్యాయి బిగ్ బాస్ ఓకే నుంచి. ఓకే బికాజ్ మనకి మంచి ఫేమ్ ఉంది అండ్ ఎస్పెషలీ ఎవ్రీబడి నోస్. Yes. సో కాల్స్ వచ్చాయి. ఓటీటీకి కూడా వచ్చింది, అవునా? ఈవెన్ ఫర్ ద నార్మల్ బిగ్ బాస్ ఆల్సో. మ్మ్. బట్ సమ్హౌ అప్పుడు నేను ఆల్రెడీ మూవీస్ కూడా చేస్తున్నాను అండ్ ఒక అగ్రిమెంట్స్ ఉంటాయి. సో అక్కడ ఉండాలంటే మేబీ వీ హ్యావ్ టు బీ దేర్ ఫర్ 2 to 3 months అక్కడే ఉండాలి మనం. వీ హ్యావ్ అవును టు బీ. అవును సో అంతగా ఇంట్రెస్ట్ లేదు కాబట్టి వెళ్ళలేదు. ఓకే దాట్స్ ఇట్. ఓకే